₹500 ఫేక్ నోట్లు కలకలం రేపాయి. ఓ పెళ్లి వేడుక ఊరేగింపు సందర్భంగా ఎన్సీఎస్ రోడ్లో 500 నకిలీ నోట్లను పెళ్లి నిర్వాహకులు చల్లారు. అవి చూసిన జనం వాటి కోసం ఎగబడ్డారు. అయితే ఆ తర్వాత అవి నకిలీ నోట్లు అని తెలిసి కాంగు తిన్నారు. ఈ నకిలీ నోట్ల కలకలానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సహజంగా రోడ్డు పైన రూపాయి బిల్ల కనిపిస్తేనే చాలా ఆతృతగా అది ఎంతగానో తీసుకోవాలా లేకపోతే పక్క వారిది ఎవరైనా అయిందా అని ఆతృతగా దాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ చూస్తారు ఎవరైనా సరే. ఈ దశలో ₹500 నోట్లు రోడ్డు మీద కనిపించడంతో అక్కడ ఉండేటటువంటి స్థానికులు ఉబ్బితబ్బిపోయి త్వరగా వాటిని తీసుకోవాలని తాపత్రయంతో దగ్గరికి వెళ్ళి చూసేసరికి అవి నకిలీ నోట్లు అని తేలిన తర్వాత కంగు తిన్నారు. దీనికి అందరికి కారణం ఏంటంటే ఎన్సీఎస్ రోడ్ లో ఒక పెళ్లి ఊరేగింపు అనేటటువంటి జరిగింది. కొన్ని సామాజిక వర్గాల్లో అంటే 4 వాల్స్ లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో దిష్టి తీసే విధంగా కొన్ని నోట్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద కానీ చిన్నపిల్లలు బర్త్డే అయినప్పుడు కానీ దిష్టి తీసి వాళ్ళ మీద వేసేటటువంటి సాంప్రదాయం కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది. ఈ దశలో ఆ ₹500 నోట్ సైజులోనే ఉండేటటువంటి నోటు కలరు, తర్వాత ₹500 ఉండడం, ఏదో ఒక నెంబరు అంటే ఒక్కొక్క నోటు పైన ఒక్కొక్క రకమైనటువంటి నెంబర్లు వేయటం, మధ్యలో బొకే ఉండడం, ఈ రకంగా ఉండేటటువంటి ₹500 పోలినటువంటి నోట్లు చల్లా చెదురుగా పడి ఉండడంతో అక్కడ స్థానికులు ఒక్కసారి దాన్ని స్వాధీనం చేసుకోవాలని వెళ్ళి చూశారు. చూసిన దశలో అదన్నీ ఫేక్ నోట్లని తెలుసుకున్నారు. ఇది కూడా దగ్గరలో సమీపంలో ఉండేటటువంటి ఏటీఎం సెంటర్ల దగ్గర ఉండడం కూడా చాలా ఆసక్తి కలిగించింది. అయితే ఒక పెళ్లి వేదికకు సంబంధించి ఎవరో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద చెల్లినటువంటి నోట్లుగా అక్కడ ఉండేటటువంటి స్థానికులు చెప్పారు. ఏదైనా సరే ఈ ₹500 నోట్ను పోలినట్టు విధంగా ఉండేటటువంటి నోట్లు రోడ్డు పైన జల్లాచెదురుగా పడి ఉండడం, ఒకవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వీటి మీద దృష్టి సారించాయి. అసలు ఎవరు ఇటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు అనేటటువంటి దీని మీద వివరాలు కూడా ఆరా తీయడం అయితే ప్రారంభించారు. శ్రీనివాస్, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.